నిరుద్యోగ మిత్రులకు నా నమస్కారములు. కాంగ్రెస్ పార్టీ అయితే ఉందో ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు మనల్ని అడిగారు, మీకేమేం కావాలంటే ఆ రోజు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మన దగ్గర కూర్చొని మీకు కావాల్సిన అన్ని రాసుకొని ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న వాక్యాలను కూడా ఇలా అడుగుతాం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు ఎన్నికల్లో మమ్మల్ని వాడుకున్నారు, బస్ యాత్రలు చేపించారు, ఇక చాలా యాత్రలు చేపించారు మాతోటి. మేము అడుగుతున్నది ఒకటి, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఈ జియో ఫారెస్ట్ బాధితులు అందరూ కూడా కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిర్రు. ఊరికి వెళ్ళిర్రు, తల్లిదండ్రులు కలిసిర్రు, బాబాయ్ పెదనాన్న పిల్లని అందరికీ ఫోన్ చేసి చెప్పిర్రు ఏమని, ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని తీసుకురండి, ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మేమే రైతు బీమా, మేమే రైతు భరోసా అన్నీ కూడా మేమే ఇస్తామని చెప్పి ఆ రోజు మమ్మల్ని వాడుకొని ఇలా నోటిఫికేషన్ వేయండి అయ్యా అంటే ఒక ఆయన మాట్లాడతాడు 5,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్తాడు, ఒక ఆయన 19,000 అంటాడు. మరి 5,000 ఉద్యోగాలు ఇచ్చి 14,000 ఉద్యోగాలు అమ్ముకుందామని చూస్తున్నావా? నువ్వు నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఇలా నిరుద్యోగులను నట్టంటే ముచ్చిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఎక్కడ కూడా మీలాగా ఎమ్మెల్యే పదవి అడగలేదు, మీలాగా ఎమ్మెల్సీ పదవి అడగలేదు. మాకు రావాల్సిన వాటా కేవలం ఉద్యోగాలు మాత్రమే. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ఢిల్లీ నుంచి గల్లీ తీసుకొచ్చారు, బిర్యానీ తినిపించారు, టీ తాగిచ్చారు, హ్యాపీగా ఉంది. నేను విన్నాను, నేను చూసాను. మరి మా బాధలు ఏమైనా కనబడుతున్నాయా? మా తల్లిదండ్రులు నగా నట్ర అమ్మి ఇలా మాకు ఇలా డబ్బులు పంపిస్తున్నారు. ఆ వడ్డీ పెరిగింది, ఆ వడ్డీ కూడా పెరగబోతుంది, మా వయసు పెరగబోతుంది. ఆ జీవనం అనేది ఏంటంటే ఆ జీవనం మీద వెటకారంగా మాట్లాడతారు. మేము ఒకటే అంటున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీకు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్ ఇవ్వండి, లేకపోతే మాత్రం గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని బద్దలు బగలగొడతా ఉంటున్నారు సీరియస్గా. ఎందుకంటే మాకు ఆవేశం, ఆక్రోశం, ఆక్రనందన. ఎందుకంటే మీకోసం పనిచేసినాం, మీ పార్టీ కోసం పనిచేసినాం, రోడ్ల మీద తిరిగినాం, ఎక్కడో కాలంలో పనుకున్నాం. మాకు తెలుసా బాధ. కాబట్టి దయచేసి ఒకటే అంటున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీరు గనక 20,000 ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే మాత్రం ఈ నిరుద్యోగులందరూ కూడా రోడ్లపై వచ్చి తిరగబడతారు. మీ ప్రభుత్వాన్ని కూల్చే బాధ మేమే తీసుకున్నామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి.